నా జీవితంలో ఎందుకు అవుతుందో కాదు నాకు అస్సలు అర్థం కాదు. మ్యాటర్ ఏంటంటే ఈరోజు బయట గుడికెళ్దామని ఫిక్స్ అయ్యాను. నేను వెళ్ళేది రాయగడ. సో, రాయగడ మధ్యాహ్నం గుడికెళ్దాం. పెద్ద ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంది. ఎందుకంటే 2 ఇయర్స్ బ్యాక్ మా అమ్మమ్మకి ఆపరేషన్ చేసినప్పుడు ఆవిడ మొక్కుంది. నేను గుడికొస్తానని. ఆవిడ మొక్కుంది కాబట్టి ఇంక తప్పకుండా నేను గ్యారంటీ గుడికెళ్ళాల్సిందే. ఎందుకంటే మన వాళ్ళు బావుంటారంటే దానికోసం ఏమైనా చేయడానికి మనం వెళ్తాం. ఎందుకంటే ఫ్యామిలీ కాబట్టి మనంతా. మా ఇంటి నుంచి విజయనగరంకెళ్ళే దగ్గర అందుకోసం విజయనగరం బస్ ఎక్కేసి ఇంకా డైరెక్ట్ విజయనగరం బస్ స్టాప్‌కెళ్ళి అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కి ఎక్కుదామని అని ఫిక్స్ అయిపోయాను. విజయనగరం బస్ స్టాప్ నుంచి రైల్వే స్టేషన్‌కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే నేను కూడా విజయనగరం రావడం ఇదే మొదటిసారి. అసలు ప్రాబ్లమ్ ఎక్కడొచ్చింది 5 మినిట్స్ లేట్ అవ్వడం వల్ల ట్రైన్ మిస్ అయిపోయింది. 8:15 ఒక ట్రైన్ 5 మినిట్స్ లేట్ 8:20 అయిపోయింది. ట్రైన్ మిస్ అయిపోయా. ఇంకో టికెట్ 10:45కి ట్రైన్. ఇప్పుడల్లా ట్రైన్ పట్టుకుని లేట్ అయిపోయా. గంటొస్తుంది లేట్ అయిపోయాను. ఇంకా 2 గంటలు ఫ్రీగా ఏం చేస్తాను ఇంకా విజయనగరం రైల్వే స్టేషన్ మొత్తం తిరిగి చూడడం మొదలుపెట్టాను. విజయనగరం రైల్వే స్టేషన్‌లో కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ అయితే కన్‌స్ట్రక్షన్‌లు జరుగుతున్నాయని నాకు అర్థమైంది. ఇంకా టైం అయింది. నా ట్రైన్ కూడా ఇంక వచ్చేసింది. నేను కూడా ట్రైన్ ఎక్కేసాను. నాకు కూడా సీట్ దొరికింది. ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏం చేశానో మీకు మళ్ళీ చెప్తాను. సరేనా? బాయ్.